హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ మా ఊరు ఆడియో బుక్స్ ఛానల్. నేను విజయలక్ష్మిని. ఫ్రెండ్స్, నవల స్రవంతిలో లల్లాదేవి గారి నవల బ్లాక్ టైగర్ ఆడియోగా వినిపిస్తున్నాను కదా. మరి ఈరోజు బ్లాక్ టైగర్ నవల ఆడియో 6వ భాగం వినిపించబోతున్నాను. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. ఈ మిస్టరీ ఏంటో మనం తెలుసుకోవాలి. ఇవాటి నుంచి ఇదే మన ప్రోగ్రాం, ఓకే అంది ప్రియాంక. గ్రూప్లో సభ్యులందరూ అలాగేనని తలలూగించారు. ఆ అందగాడి పేరేంటన్నావు? మర్చిపోయాను. నీ పేరే నీకు గుర్తుండదు, ఇంకొకరి పేరు ఎలా గుర్తుంటుంది? నీ తలలో ఉన్నది మెదడు కాదు, మట్టి ముద్ద. తలలూగించే పూల మొక్కల వంక చూస్తూ అంది ప్రియాంక. మళ్ళీ మళ్ళీ ఆ పేరు చెప్పాలంటే సిగ్గుపడుతోందే అందో అమ్మాయి. షటప్, నాకెందుకు సిగ్గు? నువ్వు అతన్ని ప్రేమించావని అందరూ చెప్పుకుంటున్నారు. అందరూ చెప్పుకుంటున్నారా? నువ్వనుకుంటున్నావా? దానికొచ్చే వెర్రి ఆలోచనలన్నీ అందరి నెత్తిన రుద్దడం దానికి అలవాటే కదే, కొత్తే ఉంది అంది మరో అమ్మాయి. వెర్రి వెర్రి ఆలోచనలు చేసావంటే తంతాను. ఐస్ క్రీమ్ వస్తోంది, అందరూ తినండి అంది ప్రియాంక. ఆమెతో స్నేహం చేయడం ఓ ఆకర్షణ, కావలసినంత కాలక్షేపం. తినేందుకొచ్చిన వాళ్ళు దగ్గరవుతారు. ఐస్ క్రీమ్ తెచ్చిన వ్యక్తి నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నాడు. అందంగా క్రాఫ్ దూకున్నాడు. ఒక చేతిలో హ్యాండ్ స్టిక్ ఉంది, మరో చేతిలో ట్రే ఉంది. అందంగా పాలిష్ చేసిన షూ. నెమ్మదిగా అడుగు వెంట అడుగు వేస్తూ వచ్చాడు. లాన్లో అంతా కుర్చీలు వేసుకున్నారు. మధ్య టీపాయ్ ఉంది. ఐస్ క్రీమ్ కప్పులున్న ట్రేని దాని మీద ఉంచాడు. రాందులారి, స్పూన్లు మర్చిపోయావు అంది ప్రియాంక. అవును, మర్చిపోయాను. ఫ్రిడ్జ్ మీద ట్రేలో ఉన్నాయి. ఐస్ క్రీమ్ తీసి కప్పుల్లో ఉంచాను. స్పూన్ సంగతి గుర్తు రాలేదు, వెళ్ళి తీసుకొస్తాను అంటూ తిరిగి మామూలుగా వెళ్ళిపోయాడు రాందులారి. అతన్ని చూస్తే మీకేమనిపిస్తోంది అని అడిగింది ప్రియాంక. పనివాళ్ళని చూస్తే ఏమనిపిస్తుందేంటి? పనివాడనే అనిపిస్తుంది అన్నారు. అది కాదు, ఎలా ఉన్నాడు? మనిషిలాగే ఉన్నాడు. మామూలు మనిషిలాగే ఉన్నాడా? మనిషి మనిషిలా ఉండక పశువులా ఉంటాడా? అతను గుడ్డివాడు. మమ్మల్ని పిచ్చివాళ్ళని చెయ్యకు. కానీ కళ్ళున్న వాళ్ళకన్నా చాలా నయం. కళ్ళున్నా మన వాళ్ళు చేసే పొరపాట్లు అతడు చెయ్యడు. గుడ్డివాడంటే 2 కళ్ళు లేవా? 100% చూపు లేదోయ్. మామూలు మనిషిలాగే తిరుగుతున్నాడు కదా. అదే అతని ప్రత్యేకత. వారం రోజుల్లో ఏ ఇంట్లో అయినా ఇట్టే ఇమిడిపోతాడు, అన్నీ తెలుసుకుంటాడు. పనిలో పెట్టుకునేందుకు కళ్ళున్న వాళ్ళెవరూ దొరకలేదా నీకు? అలా ఎగతాళి చెయ్యను. వాళ్ళు మనుషులే కదా. కలలుంటాయి, ఆశయాలుంటాయి, కోరికలుంటాయి. అందరిలానే సంతోషంగా ఉండాలని ఉంటుంది. సుఖ దుఃఖాలు ఉంటాయి. వాళ్ళని మనం గౌరవించాలి, ఆదరంగా చూడాలి, ఎగతాళి చెయ్యకూడదు. రామ్దులారి 100% చూపు లేనివాడే. ఓ రోజు ఢిల్లీ రైల్వే స్టేషన్లో డాడీ వెయిటింగ్ రూమ్లో కూర్చున్నారు. మినీ ట్రాన్సిస్టర్లో మా వ్యాపారాల అడ్వర్టైజ్మెంట్లు చూస్తున్నారు. ఈలోగా రైలు వచ్చింది. హడావిడిగా సామాన్ తీసుకుని బయలుదేరారు డాడీ. మీకు రిజర్వేషన్ అయిందా అని ఎవరో స్నేహితుడు అడిగారట. అయింది. ఏసీ కూపే నంబర్ 11 అని చెప్పి డాడీ వచ్చేశారు. కూపేలో కూర్చున్న తర్వాత 10 నిమిషాలకి ట్రాన్సిస్టర్ గుర్తొచ్చింది. రైలుకి ఇంజన్ అటాచ్ అయింది కూడా. బయలుదేరే వేళ అయింది. కూత వేస్తోంది. తిరిగి వెళ్ళి ట్రాన్సిస్టర్ తెచ్చుకునే సమయం లేదు. దానిమీద ఆశలు వదులుకున్నారు. ఇది ఏసీ కూపే కదండి? నల్ల కలద్దాలు పెట్టుకున్న రామ్దులారి మా డాడీని అడిగాడు. అవును, ఎందుకు? ఏసీ కూపే అయితేనే కానీ బెగ్గింగ్ చెయ్యవా అన్నారు డాడీ. ఇది సీట్ నెంబర్ 11 కదండి? అవును, 11. సీట్ నెంబర్ల వారీగా చేస్తావా బెగ్గింగ్? అది కాదు సార్, ఇందాక వెయిటింగ్ రూమ్లో కూర్చుంది మీరే కదా. అవును, నువ్వు అక్కడే కనిపించావు. నేను కనిపించడం లేదా? లేదయ్యా, నాకు కనిపించదు. భగవంతుడు జన్మ ఇచ్చాడు గాని చూపివ్వలేదు. ఓ, నల్ల కళ్ళద్దాలు పెట్టుకున్నావు కదా, గుర్తించలేకపోయాను. నన్నెలా గుర్తించావు? గొంతు విని గుర్తించా బాబుగారు. మంచి తెలివైన వాడివే. ఇదిగో రూపాయి, బ్రెడ్ కొనుక్కో. అడుక్కునేందుకు రాలేదు బాబయ్య. మరెందుకొచ్చావు? వెయిటింగ్ రూమ్లో మీరు మీ ట్రాన్సిస్టర్ మర్చిపోయారు. ఇదిగో తెచ్చాను అంటూ ట్రాన్సిస్టర్ అందించాడు. డాడీ చాలా ఆశ్చర్యపోయారు. అతనికి చూపు లేదు కానీ తెలివి ఉంది, నిజాయితీ ఉంది. కళ్ళున్నా మాకంటే నువ్వే నయం అన్నారు డాడీ. అదేంటి బాబయ్య, కబోదు జీవితం కదా నాది. ట్రాన్సిస్టర్ వింటూ మీరు మాట్లాడుకుంటున్నారు. ట్రాన్సిస్టర్ మీదే అని అర్థమైంది. ఎవరో స్నేహితుడు అడిగితే మీ సీట్ నెంబర్ చెప్పారు. మీరు వెళ్ళాక కూడా ఇది మోగుతుంది. మర్చిపోయి ఉంటారని ఊహించాను. ఇంటికి వెళ్ళాక గుర్తొచ్చి బాధపడతారు కదా. మీరు పోయింది అనుకోరు. ఆంధ్రాకి పోయి
ఢిల్లీ రైల్వే స్టేషన్లో దొంగలు కొట్టేశారని చెప్తారు. ఆ అవమానం దొంగలికి కాదు, ఢిల్లీకి. ఆ మాటలు వింటున్న ఇతరులు కూడా అమితాశ్చర్యపోయారు. అతని సంస్కారం వారందరినీ ఆకర్షించింది. కళ్ళు లేకపోయినా మనోనేత్రం ఉన్న ఉత్తమ సంస్కారి రామ్ దులారి. నువ్విక్కడ ఏం చేస్తుంటావు? అడిగారు డాడీ. కళ్ళు లేని కబోదిని బాబు, దిక్కుమాలిన జన్మ. నీకెవరూ లేరా? దిక్కుమాలినోళ్ళకి దేవుడొక్కడున్నాడు దిక్కు. నీ తెలివి, జాగ్రత్త, నిజాయితీ నాకు నచ్చాయి. నాతో వస్తావా? వస్తాను. కానీ మీకు నా మీదుండే నమ్మకం మీ వాళ్ళందరికీ ఎందుకుంటుంది బాబుగారు? అన్నాడు రామ్ దులారి. అదంతా నేను చూసుకుంటాను అంటూ వెంటబెట్టుకొచ్చారు డాడీ. ఇంటికొచ్చాక 5-6 రోజుల్లో ఎక్కడేముంది అన్నీ కనిపెట్టేశాడు. కంటి చూపున్న మనుషులైనా పొరపడతారు, విశ్రాంతి కావాలనుకుంటారు. కానీ రామ్ దులారి ఎప్పుడు నిద్రపోతాడో తెలీదు, ఎప్పుడు మేల్కొంటాడో తెలీదు. ఆ వరండాలో పడుకుంటాడు. ఎవరే పని చెప్పినా చేసేస్తాడు. ఈ మధ్య మార్కెట్కి, పోస్ట్ ఆఫీస్కి కూడా వెళ్ళగలుగుతున్నాడు అంటూ అతని కథంతా వివరించింది ప్రియాంక. దూరం నుంచి స్పూన్లు తీసుకొస్తూ కనిపించాడు రామ్ దులారి. పూల మొక్కల మధ్య నుంచి తడుముకోకుండా నడుస్తున్నాడు. ఈ మనిషిని ఎక్కడో చూసినట్టు అనిపిస్తుంది కదిటోయ్. గాలికి పైగెగిరిపోతున్న మిడ్డీ అంచుల్ని చేతులతో కిందికి అదుముకుంటూ అడిగింది స్నేహితురాలు. అవును, అనిపిస్తోంది. నువ్వు మిడ్డీ వేసుకుని తిరగడం ప్రమాదంలా కనిపిస్తోంది అంది మరో అమ్మాయి. షటప్, వాగవంటే తంతాను. రామ్ దులారి వంక రెప్ప వేయకుండా చూస్తోంది మిడ్డీ వేసుకున్న యువతి. అతను దగ్గరకు వచ్చాక కీచుమని అరిచింది. హాయ్, పోల్చుకున్నాను, గుర్తొచ్చింది. ఎక్కడా? ఎప్పుడైనా ఢిల్లీ రైల్వే స్టేషన్లో చూసావా? నువ్వు కూడా ట్రాన్సిస్టర్ మర్చిపోతే తెచ్చిచ్చాడా? ఏదో ఇచ్చే ఉంటాడు. కాదులేవోయ్, దినపత్రికలో అతని ఫోటో చూశాను అందా అమ్మాయి. తప్పిపోయాడు, కనిపిస్తే కబురు చెయ్యండి అన్న కాలంలోనా? కాదు, ఎలక్షన్స్లో నిలబడ్డాడేమో. అడ్వర్టైజ్మెంట్ మోడలింగ్ ఇచ్చుంటాడోయ్. ఎగతాళి చేయకండి, మీ కళ్ళు కూడా కుళ్ళిపోతాయి. అతనికి సౌభాగ్యవల్లి బంపర్ లాటరీలో 10 లక్షలు ప్రైజ్ వచ్చింది. ఇజ్ ఇట్? లాకీయర్ అన్నమాట. కళ్ళు లేకపోయినా అదృష్టం ఉందోయ్. ప్రియాంక గ్రూప్ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. ఆర్ యు ష్యూర్? అమితాశ్చర్యంతో అడిగింది ప్రియాంక. ఎస్, ఐయామ్. కావాలంటే అతన్నే అడగండి అందా మిడ్డీ అమ్మాయి. రామ్ దులారి దగ్గరగా రాకముందుగానే అందరూ పరుగు పరుగున ఎదురుపోయారు. తలో స్పూను అందుకుని చేతులు పెట్టి ఊపేశారు. హే, వెరీ వెరీ లక్కీ యు ఆర్. రామ్ దులారి ఉక్కిరిబిక్కిరయ్యాడు. ఏమైంది మీకు? ఎందుకిలా నా మీద విరుచుకు పడుతున్నారు? అన్నాడు ఆశ్చర్యంలో మునిగిపోతూ. దులారి, నాతో చెప్పకుండా దాచావన్నమాట. కంగ్రాచ్యులేషన్స్ అంది ప్రియాంక సంతోషంగా. ఎవరికి? నాకే కంగ్రాచ్యులేషనా? నేనేం చేశాను? రాతి బొమ్మలా అయిపోయాడు రామ్ దులారి. అదృష్టం నిన్ను వరించిందట కదా, ఏం తెలియనట్టు మాట్లాడతావే అంది ప్రియాంక. నేను పుట్టినప్పుడే అదృష్టం నన్ను వరించింది అమ్మాయి గారు. వెలుగు వాకిళ్ళు మూసుకున్నాయి నా కోసం. మరిక ఈ ప్రపంచాన్ని, అదే పాపిష్టి ప్రపంచాన్ని చూడాల్సిన అవసరం లేదు కదా. అది కాదు, సౌభాగ్యవల్లి బంపర్ లాటరీ వచ్చిందట కదా. ఎవరికి? నాకా? భలే చిత్రంగా ఉందే. లాటరీ టికెట్స్ కొన్నవాళ్లకే కదా ప్రైజులు వస్తాయి అన్నాడు రామ్ దులారి. కొనకుండా ఎలా వస్తుంది మరి? ఎన్ని టికెట్స్ కొన్నావు? ప్రైజ్ వస్తుందని ముందే నీకు తెలుసా? ఎవరి దగ్గరైనా హొరోస్కోప్ చూపించుకున్నావా? అలవేలు మంగ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి హుండీలో ఎంత వేస్తానని మొక్కుకున్నావు? ఇక నుంచి ఇక్కడ పని మానేస్తావా? ఇల్లెక్కడ కట్టుకుంటావు? పెళ్లి చేసుకుంటావా? ఏ కారు తీసుకుంటావేంటి? మారుతి తీసుకో. ఇక్కడే ఉంటావా? మీ ఢిల్లీకి వెళ్ళిపోతావా? మమ్మల్ని గుర్తుపెట్టుకుంటావా? మర్చిపోతావా? విమల్ సూట్లు కుట్టించుకో. కాదు, ఆర్వోకే కుట్టించుకో. అవి బాగుండవు, మఫత్లాలు తీసుకో. కాదు కాదు, బాంబే డయింగ్. అతన్ని గాలిపటంలా ఆకాశంలోకి ఎగరేస్తున్నారు ఆడపిల్లలు. ఆ ప్రయత్నం చేస్తున్నారు. అతను మాత్రం భూమి మీద స్థిరంగా నిలబడ్డాడు. అంగుళమైన గాల్లోకి లేవలేదు. నేనెప్పుడూ లాటరీ టికెట్ కొనలేదు. సౌభాగ్యవల్లి లాటరీ అనేది ఒకటి ఉందని నాకు అసలు తెలీదు. అది బంపర్ లాటరీ నిర్వహించిందని నేను కల కూడా కనలేదు అన్నాడు రామ్ దులారి. మరి నీకు ప్రైజ్ ఎలా వస్తుందంటారు? అందరూ కూర్చుని ఐస్ క్రీములు తినండి హాయిగా. నా కోసం హడావిడి పడకండి, అలసిపోతారు. హైరాణ పడకండి, నాకు అటువంటి దురాశలు లేవు. ఇలా ఒక పనివాడిగా జీవితం చెల్లిపోతే చాలు. అయినా
టికెట్ కొనేందుకు నా దగ్గర డబ్బులు ఎక్కడున్నాయి? కడుపు నిండా తిండి పెడుతున్నారు, కట్టుకునేందుకు బట్టలు ఇస్తున్నారు. వీధిన పడి అడుక్కు తినకుండా నా జీవితానికి అర్థం కల్పించి ఆదుకున్నారా దొరబాబు. నేను ఆయన్ని వదిలిపోవాలనా? లాటరీ నాకెందుకు? తినండమ్మా. లాన్లో ఇలా పూల మొక్కల మధ్య చల్లగాలిలో కూర్చుని జిల్లు జిల్లు అనేలా ఐస్ క్రీములు తింటే అదో ఆనందం. మీరంతా చిన్నవాళ్ళు, అపోహలు పెంచుకుని అలసిపోకండమ్మా అని బ్రతిమాలి చెప్పాడు రామ్దులారి. ప్రియాంకకి ఒళ్ళు మండిపోయింది. మిడ్డీ వేసుకున్న అమ్మాయి వంక గుర్రుగా చూసింది. ప్రాక్టికల్ జోక్స్ వేస్తున్నావా మా మీద? అంది కోపంగా. అబద్ధాలు. మమ్మల్ని ఫూల్స్ చేయాలనుకుంటున్నావా? మేమంత వెర్రి నాగమ్మల్లా కనిపిస్తున్నావా నీ కళ్ళకి? ఏమే, మా చెవుల్లో పువ్వులు కనిపిస్తున్నాయా? ఆడపిల్లలు తలలో పెట్టుకుంటారు పువ్వులు, మగాళ్ళు మాత్రమే చెవుల్లో పెట్టుకుంటారు. వాళ్ళ దగ్గరకు వెళ్ళి ట్రై చేయి. ఇలా తలో వంక పట్టుకుని ఆమెను సతాయించారు. ఆ అమ్మాయి మిడ్డీ అంచుల్ని వదిలిపెట్టి లేచి నిలబడింది. ఛాలెంజ్. 6వ తేదీ పత్రికలో నేను చూశాను. కాదని మీరెవరైనా నిరూపించగలిగితే 100 రూపాయలు పందెం అందా అమ్మాయి. ప్రియాంక, పేపర్ తెప్పించబోయి. టెన్షన్ పెరిగింది అందరికీ. హుషారొచ్చేసింది. తింటున్న ఐస్ క్రీమ్ని వదిలేసి ఓ అమ్మాయి ఇంట్లోపలికి పరుగు తీసింది. 6వ తేదీ దినపత్రిక వెదికి తీసుకొచ్చింది. వస్తూనే రామ్దులారి ఫోటోగ్రాఫ్ అందరికీ కనిపించేలా పట్టుకుంది. యు ఆర్ రైట్ మిస్ మిడ్డీ అని అరిచింది. అందరూ నిలువు బొమ్మల్లా అయిపోయారు. ఐస్ క్రీమ్ తినడం మర్చిపోయారు. ప్రియాంక పేపర్ అందుకుంది. సుప్రసిద్ధ వాణిజ్యవేత్త ధర్మాజీరావు గారి అటెండర్కి పట్టిన అదృష్టం. సౌభాగ్యవల్లి బంపర్ లాటరీ ఫస్ట్ ప్రైజ్ 10 లక్షల రూపాయలు అతన్ని వరించింది అంటూ టికెట్ నెంబర్ ఇచ్చారు. అదృష్టం వరించిన రామ్దులారి అంధుడు. బ్యాంకులో డిపాజిట్ చేయగా ఆ మొత్తం డ్రా చేశాడు. నగరంలో 10,000కి మించిన మొత్తంలో లాటరీ ప్రైజ్ రావడం ఇదే మొదలు. పెద్దగా చదివి అందరికీ వినిపించింది. రామ్దులారి ఓ చేత్తో కాలరు చివరి గుండి పట్టుకుని రెండో చేతిలో ఉన్న ఊతకర్ర గాలిలో ఊపుతూ ఆ వార్తంతా విన్నాడు. అయ్యగారు మొన్న ఈ మధ్య వేలిముద్రలు వేయించుకున్నారు, అదే కాబోలు అన్నాడు. అంతా వినడం పూర్తయ్యాక, అయితే డబ్బు నీకు రాలేదా అడిగారు. నాకు డబ్బెందుకమ్మా, కడుపుకింత తిండి కట్టుకునేందుకు ఈ బట్టలు చాలు కదా అన్నాడు. అదేంటి, నీ డబ్బు నీకు ఇవ్వాలి కదా? టికెట్ నేను కొనలేదు, నా డబ్బుతో కొనలేదు అన్నాడు రామ్దులారి. అయితే నీ సంతకాలు ఎందుకు తీసుకున్నారు? ఆ టికెట్ నా పేరు మీద అయ్యగారే కొనుంటారు. మీ పేరు మీద నగరంలో చాలా వ్యాపారాలున్నాయి, భవనాలున్నాయి. అవన్నీ మీరు కొన్నారా? అయ్యగారే కదా కొన్నారు అన్నాడతను. ఇది ట్యాక్స్ అడ్జస్ట్మెంట్స్కి సంబంధించిన విషయం అయి ఉంటుంది లేవే, నువ్వు కల్పించుకోకు, మీ డాడీ బాధపడతారు, ఇలాంటివి జరుగుతుంటాయి అందొక అమ్మాయి. నేను ఎకనామిక్స్ స్టూడెంట్ని కదా, నాకు తెలుసు అంటూ సలహా ఇచ్చిందో స్నేహితురాలు. తండ్రి తాలూకా వ్యాపార పరిధిలోకి విషయం వెళ్ళిపోగానే మరిక మాట్లాడకుండా కూర్చుంది ప్రియాంక. ఐస్ క్రీంలు తినడం పూర్తయింది. రామ్దులారికి రాత్రి పగలు ఒకటే కదా. అప్పటికే పొద్దుపోయింది. భవనంలో అన్ని పక్కలా దీపాలు వెలిగాయి. ట్రే తీసుకుని కర్ర ఊగించుకుంటూ వెళ్ళిపోయాడు దులారి. సో వీ డిస్పోజ్ ఫర్ టుడే అంటూ లేచారు మిత్ర బృందం. ఆలోచనల మధ్య కూరుకుపోయి ఉన్న ప్రియాంక యాంత్రికంగా అలాగే అంది. మళ్ళీ రేపు ఉదయం కలుస్తాం అంది మరొక ఆమె. పెందలాడే రండి అంది ప్రియాంక అలవాటు ప్రకారం. ఇలాగే మమ్మల్ని పెందలాడే రమ్మంటావు, నువ్వు మాత్రం 9 గంటల వరకు బెడ్రూమ్ విడిచి రావు నిష్ఠూరంగా అందొక అమ్మాయి. నోనో, అలా కాదు, 8:30లోగానే మనం కారు తీసుకుని నగరం మీదకి దండయాత్ర పోతున్నాం, పెందలాడే రావాలి చెప్పింది ప్రియాంక. అలాగే, బాయ్. అందరూ వెళ్ళిపోయారు. ప్రియాంక అలాగే బొమ్మలా కూర్చుంది. ఆమె మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. మెయిన్ గేట్ తెరుచుకుంది. కారు హెడ్లైట్ కాంతులు ఆమె ముఖం మీద పడ్డాయి. కారు హారన్ జోరుగా వినిపించింది. ధర్మాజీరావు పరిస్థితి గమనించి తుళ్ళిపడ్డాడు. పొద్దుపోయింది. కొంచెం ఈదురుగాలి వీస్తోంది. బేబీ ఏదో ఆలోచనలో పడిపోయి ఇంకా అలాగే ఉండిపోయింది. రాస్కెల్స్, ఎవ్వరూ పట్టించుకోలేదు. జలుబు చేయదు? కారు దిగి వచ్చాడాయన. బేబీ, చలిగాలిగా ఉంది, ఏం చేస్తున్నావమ్మా ఇక్కడ? దగ్గరగా వచ్చి మరో లాన్ చైర్లో కూర్చుని ఆమె తల మీద చెయ్యి వేశారు. ఆలోచిస్తున్నాను డాడీ. దేని గురించి తల్లి? పుస్తకాల గురించా? పిక్నిక్ గురించా? శారీల గురించా? కారు గురించా? అవేవి కావు డాడీ, రామ్దులారి గురించి. పోనీలేమ్మా, పాపం గుడ్డివాడైనా విశ్వాసపాత్రుడు. రాత్రిపూట ఎవరైనా మెయిన్ గేటు దాటి వస్తారనుకో, మన ఆల్సేషియస్ కన్నా ముందు కనిపెట్టేస్తాడు తెలుసా?
ఏదైనా పొరపాటు చేశాడేమో, క్షమించు పాపం, మంచివాడు అన్నాడతను. అతనే పొరపాటు చెయ్యలేదు డాడీ, అతనికే అన్యాయం జరిగిందేమో అని ఆలోచిస్తున్నాను. అతనికెవరు అన్యాయం చేస్తారమ్మా? ఏదైనా ప్రజెంటేషన్ కొని ఇవ్వాలనుకుంటే కొనివ్వు, దాందే ఉంది, ఎవరు కాదంటారు? ఇవాళ పత్రికలో వార్త చదివాను అంది ప్రియాంక. ఉలిక్కి పడ్డారు ధర్మాజీరావు. నా వ్యాపారం గురించి మాట్లాడనని నాకోసారి ప్రామిస్ చేశావు, గుర్తుందా? లే, వెళ్ళిపోదాం అంటూ ప్రియాంక చేయి పుచ్చుకున్నారాయన. ఆమె లేచి నిలబడింది. బాబుగారు, మీకు టెలిగ్రామ్ వచ్చింది ఈవేళ. 3 రోజుల క్రితం ఓ ఉత్తరం కూడా వచ్చింది అన్నాడు పానకాలస్వామి. ఉత్తరం, దాని వెంట టెలిగ్రామ్ అని వినగానే జయసింహ ముఖం నల్లగా అయిపోయింది. పెదవులు పాలిపోతున్నాయి. కనిపించి వారం రోజులైంది. ఎక్కడ తిరుగుతున్నారు బాబూ? ఊళ్ళోనే ఉన్నాను. ఎక్కడుంటే ఏంటి? నాకొక ఇల్లా? నా వాళ్ళు అనుకునేందుకేమీ లేదు కదా. ఉత్తరం ఎక్కడుంది అన్నాడు. పానకాలస్వామి పాకలోకి వెళ్ళిపోయాడు. ఉత్తరం అనగానే అదేంటో జయసింహ ఊహించగలడు. డబ్బు కావాలి, వెంటనే పంపించు అనే కదా ఉంటుంది. అతని ముఖం దిగులుగా అయింది. కవర్ అందుకున్నాడు. చింపి చూశాడు. 10,000 కావాలి, వెంటనే పంపించు. దాన్ని చించి అవతల పారేశాడు. 3 రోజుల క్రితం ఉత్తరం, ఇవాళ టెలిగ్రామ్. అంటే అదే మ్యాటర్ అయి ఉండాలి. బాబూ, నీకు ఉద్యోగం కానీ వచ్చిందా? నేను ప్రయత్నం చేస్తే కదా రావడానికి. ఎందుకని ప్రయత్నం చెయ్యవు బాబూ? నా అవసరాలన్నీ ఏ ఉద్యోగమూ తీర్చలేదు. మరి ఎవరు వ్రాసారు ఈ ఉత్తరం? అర్జెంటుగా డబ్బు పంపాలి, 10,000. ఎవరికి పంపాలి? పానకాలస్వామి, ఈ ప్రశ్న నువ్వెన్నిసార్లు అడిగినా నేను సమాధానం చెప్పలేను. అది నీకు తెలుసు, ఎందుకు అడుగుతావు? మరిప్పుడు అంత డబ్బు ఎలా వస్తుంది బాబూ? ఎలాగో సంపాదించాలి. ఆవేశంగా లేచాడు జయసింహ. అతని వంక అయోమయంగా చూస్తూ ఉండిపోయాడు పానకాలస్వామి. చాలాసేపు గడిచిపోయింది. ఎవరి ఆలోచనలో వాళ్ళు ఉండిపోయారు. బాబూ, బట్టలు మాసున్నాయి, మరో జత కూడా లేవు కదా. అతని సూచన అందుకుని లేచాడు. బట్టలు పిండుకుని 3 గంటల సేపు చిన్న తువ్వాలుతో కాలక్షేపం చేశాడు. పైపు కింద కూర్చుని అలసటంతా తీరిపోయేలా చాలాసేపు స్నానం చేశాడు. ఈలోగా పానకాలస్వామి భోజనం వడ్డించాడు. వేడివేడి అన్నం తినగానే నిద్ర ముంచుకొచ్చింది. మళ్ళీ పార్కులోకి జనం వస్తున్నారు. నిద్ర లేవగానే మడతలు వేయించి తెచ్చిన బట్టలు అందించాడు పానకాలస్వామి. తలకు రాసుకునేందుకు నూనె అందించాడు. పగిలిపోయిన అద్దం, విరిగిపోయిన దువ్వెన ఇచ్చాడు. ఉద్ధరించాల్సిన కొడుకు బ్రతికి ఉండగా వాటిని కొన్నాడు. వాడకుండానే అవి జీర్ణగతికొచ్చాయి. ఇప్పుడు వాడేందుకు జయసింహ తప్ప ఎవరున్నారు? మరి డబ్బు సంగతి ఎలా చూస్తావు బాబూ? ఏదో చెయ్యాలి, ఇప్పుడెలా చెప్పగలడు? ఆ అమ్మాయి మీకోసం మళ్ళీ వచ్చింది బాబూ. ఆమె సానుభూతి నేను భరించలేను పానకాలస్వామి అన్నాడు జయసింహ. పోనీ అప్పుగా అయినా ఇస్తారేమో అన్నాడు పానకాలస్వామి. డబ్బు కలిగిన వాళ్ళ మీద డబ్బు లేని వాళ్ళు సహజంగా ఆశలు పెంచుకుంటారు. ఇది చాలా సహజం. ఆశ అలాంటిది అన్నాడు జయసింహ. కానీ డబ్బు కలిగిన వాళ్ళ మీద డబ్బు లేని వాళ్ళు పెంచుకునే ఆశలు ఎన్నటికీ తీరవు. ఆ సంగతి ముందుగానే మనకు తెలియాలి. ఆశకి లొంగిపోతే మనం మరొకరి చేతిలో ఓడిపోతాం. ప్రియాంక వస్తే నా గురించి ఏమీ తెలియదని, నేను రావట్లేదని చెప్పు అంటూ ముందుకు సాగిపోయాడు జయసింహ. 1,000 లక్షలు డబ్బు కావాలి. ఆశయాలకి, ఆత్మగౌరవానికి భంగం కాకూడదు. ఈ మనిషి ఎలా నెగ్గుకొస్తారో అని అయోమయంగా చూస్తున్నాడు పానకాలస్వామి. అతనికి ఏమీ అర్థం కాలేదు. సరే, వెళ్ళొస్తాను అన్నాడు జయసింహ. మళ్ళీ ఎప్పుడొస్తావు బాబూ? ఏమో, నాకే తెలీదు. ఎక్కడికి పోతున్నావు? అది తెలీదు. సరే, వెళ్ళిరండి. జాగ్రత్త బాబూ వీడ్కోలు చెప్పాడు పానకాలస్వామి. క్రమంగా పార్కులో జనం నిండుతున్నారు. ఆకాశం అంచుల మీద నారింజ రంగు కిరణాలు అలుముకుంటున్నాయి. పెద్దయ్య, జయసింహ ఇంకా రాలేదా అడిగింది ప్రియాంక. రాత్రి వచ్చాడమ్మా. 5 రోజుల అనంతరం. బట్టలు మాసిపోయి ఉన్నాయి. ఎప్పుడు తిన్నాడో ఎక్కడున్నాడో. మనిషి చిక్కి శల్యమైపోయాడు. ఎక్కడకు పోయావని నువ్వు అడగలేదా? అడిగినా సరిగ్గా సమాధానం చెప్పడు కదా. రాత్రి బట్టలు పిండుకున్నాడు. నాకు చేతనైందేదో చేసి పెట్టాను, తిన్నాడు. ఉత్తరం చదువుకుని హడావిడిగా వెళ్ళిపోయాడు. ఉత్తరమా? ఎవరు రాశారు? నాకు చదువు రాదు కదా తల్లి. టెలిగ్రామ్ కూడా వచ్చింది. ఓహో, ఉత్తరం సంగతులేవి నీకు తెలియవు, అంతేనా? 10,000 డబ్బు కావాలట.
ఎవరో రాశారు. అలాగని నీతో చెప్పాడా? అవునమ్మా, చెప్పాడు. వెంటనే వెళ్ళిపోయాడు. ఎక్కడికి పోతున్నావంటే డబ్బు కోసం వెడుతున్నానని చెప్పాడు. మరి అంత డబ్బెలా తెస్తాడు? అదా భగవంతుడికే తెలియాలమ్మా. ఆ బాబు ఎప్పుడు ఏం చేస్తాడో, ఏం ఆలోచిస్తాడో ఎవ్వరికీ తెలీదు. మరిప్పుడు ఎక్కడుంటాడో తెలుసా? తెలీదమ్మా, అడిగాను, చెప్పలేదు. మిస్టీరియస్ పర్సనాలిటీ, వాట్ వండర్ఫుల్ మ్యాన్ అనుకుంది ప్రియాంక. ఊహించగలవా? అడిగింది మళ్ళీ ప్రియాంక. టెలిగ్రామ్ వచ్చిందని చెప్పాను కదా, ఆఫీస్కి వెళ్ళి ఉండొచ్చు. ఓ అలాగా అంటూ వెంటనే అక్కడి నుంచి బయలుదేరింది ఆమె. నోబెల్ పార్క్ రోడ్లో ఉంది పోస్టాఫీస్. లోనికి వెళ్ళింది. ఆ ఏరియా పోస్ట్ మ్యాన్ రెప్పవాల్చి చూస్తున్నాడు. వివరాలు అతన్ని అడిగి తెలుసుకుంది. జయసింహ పేరు మీదుగా టెలిగ్రామ్ వచ్చింది, అవునా? అవునమ్మాయి గారు, వచ్చింది. ఇంకా డెలివరీ ఇవ్వలేదు కదా? సహజంగా టెలిగ్రామ్లు 3 గంటల్లోగా డెలివరీ వెళ్ళిపోతాయి. 2 సార్లు వచ్చాను, ఆయన లేరు. అప్పుడప్పుడు ఆయనకు టెలిగ్రామ్లు రావడం, ఆయన లేకపోవడం, నేను తిరిగి రావడం, ఆ తర్వాత ఆయన వచ్చి తీసుకుపోవడం, ఇదంతా అలవాటే. ఇంటి అడ్రస్ల వాళ్ళకైతే బాధ లేదు. కేర్ ఆఫ్ నోబెల్ పార్క్, కేర్ ఆఫ్ రైల్వే స్టేషన్, కేర్ ఆఫ్ బస్ స్టాప్, కేర్ ఆఫ్ పేవ్మెంట్స్, ఇలాంటి అడ్రస్లు మా ప్రాణాలు తీస్తాయమ్మా, ఒక్కోసారి గొంతు మీదకు తెస్తాయి అన్నాడాయన. టెలిగ్రామ్ ఆయన తీసుకుపోయారా? అవును, తీసుకుపోయారు. వివరాలు చెప్పగలవా? మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు. టెలిగ్రామ్ హైదరాబాద్ నుంచి నేనే ఇచ్చాను, డ్రాప్ చేసిందామె. అయితే ఇప్పుడు వచ్చిన టెలిగ్రామ్ అది కాదు, బొంబాయి నుంచి వచ్చింది. ఆయనకి ఎప్పుడూ హైదరాబాద్ నుంచి టెలిగ్రామ్ రాలేదే. ఎప్పుడూ వచ్చేది బొంబాయి నుంచే అన్నమాట అంది ప్రియాంక. అవునవును అంటూ నాలుక కరుచుకున్నాడు పోస్ట్ మ్యాన్. అతను తేరుకునేలోగానే మెరుపులా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ కారు వంక చూస్తూ నిలిచిపోయాడు పోస్ట్ మ్యాన్. మొత్తం మీద సాధించావోయ్, మిస్టరీలో ఒక అడుగు నువ్వు ముందుకు వేసినట్టే. అందరూ తలలూగించారు. గర్వంగా చూసి యాక్సిలేటర్ బలంగా నొక్కింది ప్రియాంక. వస్తున్నాను. ఎందుకలా కాలింగ్ బెల్ పగిలిపోయేలా కొడతారు? మనుషులు రావాలి కదా, ఈలోగా మళ్ళీ మళ్ళీ బెల్ కొట్టాలా? అబ్బబ్బా, ఈ అటెండర్తో కలిసి ప్రాణాలు తీసే పని ఒప్పుకోవడం నా ప్రాణం మీదకొచ్చింది. ఏ వేళప్పుడు వస్తాడో తెలీదు. నెలకు 500 పెట్టి లాటరీ టికెట్స్ కొంటాడు, కానీ ఓ గడియారం కొనుక్కోడు. వేళాపాళ లేకుండా 9:15కే వచ్చి ప్రాణాలు తీసేస్తున్నాడు. గొణుక్కుంటూ వచ్చి తలుపులు తెరిచింది షీనా. ఆమె కనుబొమ్మలు ఆశ్చర్యంగా వంపు తిరిగాయి. ఓ మీరా, లోపలికి రండి అంటూ ఆహ్వానించింది. నా పేరు మీరా కాదండి, జయసింహ అన్నాడతను. ఆమె నవ్వింది. మీరొస్తారనుకోలేదు, మాట వరుసకు రమ్మన్నాను. నాది చాలా ముఖ్యమైన పని కదండి, రాకుండా ఎలా ఉంటాను? లాకర్స్ పేలిపోయాక పాపం చాలామంది నష్టపడ్డారు. అన్నీ ప్రాబ్లమ్స్గానే ఉన్నాయి. పాపం నష్టపడిపోయారు కదండి. అంతా పోగొట్టుకున్న తర్వాత మేమేదైనా సాయం చేస్తామని ఆశిస్తారు. బ్యాంకు ఉద్యోగులం కదా, మాకు తెలిసినంత వరకు సలహాలు ఇస్తూనే ఉన్నా కొంతమందికి మేలు జరుగుతోంది, కొంతమందికి ఏమీ చెయ్యలేకపోతున్నామని బాధగానూ ఉంటోంది. ఇంతకు మీ ప్రాబ్లం ఏంటంటారు? ఎదురుగా కూర్చుందామే. వెనకనున్న అద్దంలో నుంచి జయసింహ వీపు కనిపిస్తోంది. అతని మీదుగా తన ప్రతిబింబం కూడా కనిపిస్తోంది. దాని వంక రెప్పవాల్చకుండా చూసుకుంది 2 సార్లు. గార్డెన్ సిల్క్ శారీ మీద పెట్టుకున్న ముత్యాల గొలుసు నప్పలేదనిపిస్తోంది. నెక్లెస్ పెట్టుకుంటేనే బాగుండేదేమో అనుకుంటూ చివాలున లేచి లోపలికి వెళ్ళింది. సంభాషణ మధ్యలో ఆపేసింది. ఓ ప్రశ్న వేసింది, సమాధానం వినలేదు. హఠాత్తుగా లేచి వెళ్ళిపోతున్న ఆమె వంక చిత్రంగా చూస్తూ కూర్చుండిపోయాడు జయసింహ. 5 నిమిషాల అనంతరం ఫ్రిడ్జ్ వాటరు, ఐస్ క్రీం తెచ్చి ఇచ్చింది. ఇప్పుడు ఆమె మెడలో ముత్యాల హారం లేకపోవడం, నెక్లెస్ ఉండడం చురుకైన చూపులతో గమనించాడు జయసింహ. సోఫాలో అతనికి ఎదురుగా కూర్చుని వెనకనున్న అద్దంలో తన ప్రతిబింబాన్ని చూసుకుంది. ఫ్రిడ్జ్ వాటర్ తాగుతూ గమనించాడు. ఆమె తదేకంగా చూసుకుంటోంది. దేహాభిమానం ఎక్కువ కాబోలు అనుకున్నాడు. గార్డెన్ సిల్క్ చీర మీద ఎంతో అందంగా సెట్ అయిపోయిన నెక్లెస్ ఆమె మెడలో గిలిగింతలు పెడుతోంది. షీనా చూపులు తన్మయ భావంతో అరమోడ్పులైనాయి. వాటర్ తాగిన తర్వాత చిన్నగా దగ్గి తల ఎత్తాడు. ఆమె చూపులు తిప్పుకుంది. ఆ కొద్ది క్షణాల్లో ఆమె హాబీలు, నగల మీద వ్యామోహం, జీవితాన్ని అతిగా అనుభవించాలన్న తాపత్రయం అన్నీ జయసింహకి అర్థమయ్యాయి. కొందరి జీవితమంతా విషాదమయం అనుకుంటారు, ప్రమాదాల పుట్ట అనుకుంటారు. భగవంతుడు మనిషి కోరికలకి అడ్డు తగులుతూ ఉంటాడని విషాదభరితంగా ఆలోచిస్తారు. ఇంకో రకం మనుషులు
జీవితమంతా ఆనందమయంగా అనుభవించాలనుకుంటారు. తెలివిగా ప్రమాదాల నుంచి తప్పుకు తిరగాలనుకుంటారు. భగవంతుడు ప్రతికూలంగా ఉన్నా తమ ఆనందాన్ని తామే మలుచుకోవాలనుకుంటారు. జీవితం ఆనంద నిలయం చేసుకోవాలని పరిగెడతారు. షీనా రెండో తరహా వ్యక్తి అని అర్థమైంది. ఆమె ఇంకా మిస్. ఆనందానికి చీరలు, నగలు, అలంకారాలు చాలా మంచిగా ఉపకరిస్తాయని ఆమెకున్న పరిపూర్ణ విశ్వాసం. ఐస్ క్రీం తీసుకోండి అందామె. క్షమించండి, చల్లని వస్తువులు తీసుకోవడం అలవాట్లేదు అన్నాడు జయసింహ. పోనీ కాఫీ ఇవ్వనా? మీకెందుకండి అంత శ్రమ? ఈ నెక్లెస్ ఎక్కడ తీసుకున్నారు? ఆడవాళ్ల దగ్గర నగల గురించి ప్రస్తావించి వాళ్ల దృష్టిలో నిలబడగలిగితే అతడు చక్రవర్తి కాగలుగుతాడు భవిష్యత్తులో. హాజీ సయ్యద్ భాయ్ గోల్డ్ షోరూంలో. నట్వర్లాల్ షాపులో మంచి నగలుంటాయి అన్నాడు జయసింహ. మీ ఆవిడకి అక్కడే కొంటూ ఉంటారా? అడిగింది షీనా. క్షమించండి, నాకింకా పెళ్లి కాలేదు. మా చెల్లికి నట్వర్లాల్ షాపులోనే కొంటూ ఉంటాను చెప్పాడతను. అక్కడ ఎక్కువ ఖరీదంటారు, అందుకే నేనెప్పుడు వెళ్ళను. బంగారు నగలు శాశ్వతంగా ఉండే వస్తువులు కదండి, అందుకని మనం క్వాలిటీ చూసుకోవాలి కానీ ఖరీదు గురించి ఆలోచించకూడదు అన్నాడు అన్నీ తెలిసిన వాడిలా జయసింహ. వెల్ సెడ్. నేనంత దూరం ఆలోచించలేదు, ఎకానమీ ఆలోచించాను. ఇంకోసారి అక్కడే తీసుకుంటాను అంది షీనా. ఇది కూడా బాగానే ఉందిలేండి, ఆ చీర మీద చాలా బ్రహ్మాండంగా ఒప్పిస్తోంది అన్నాడు పొగర్తగా. ఈ చీర మీద బాగుంటుందనే తీసుకున్నాను అందామె. జయసింహ మనసులో నవ్వుకున్నాడు. ఎవరైనా నగల మీద మ్యాచింగ్ బట్టలు తీసుకుంటారు, కానీ చీర మ్యాచింగ్ కోసం నగలు కొంటారా ఎవరైనా? అంటే చీరలు, నగలు, అలంకారాల ప్రస్తావన వచ్చినప్పుడు ఆమె తన్మయురాలైపోతుందన్నమాట. ఒళ్ళు మర్చిపోతుంది. చీర బాగుంది, చీర మీది ఆ నెక్లెస్ బాగుంది, మ్యాచింగ్ సెలెక్ట్ చేసుకోవడంలో ఉంటుందంతా అన్నాడు జయసింహ. అవునండి, అందరూ నన్ను అలాగే అంటారు. మ్యాచింగ్ సెలెక్ట్ చేసుకోవడాలు కుదరని వాళ్ళు బతిమాలి నన్ను తీసుకుపోతారు షాపింగ్కి అందామె గర్వంగా, అదో గొప్ప అయినట్టు. మ్యాచింగ్ వేసుకున్నంత మాత్రాన అందరూ అందంగా ఉంటారా? అలంకారాలకు తగినట్టుగా ఉండాలి మనిషి కూడా అంటూ సూత్రబద్ధమైన ప్రయోగాన్ని విడిచాడు జయసింహ. ఆ అస్త్రం వెళ్ళి ఎక్కడ తాకాలో అక్కడ తాకింది. గాడిపొయ్యిలాంటి మనసున్న మగాడి చేత అందాన్ని పొగిడించుకోగలిగిన ఆడది అదృష్టవంతురాలు. ఆమె పొంగిపోయింది. మీలాగా అన్నీ తెలిసిన వాళ్ళుంటే నాకెంతో ఇష్టం. మీరేం తీసుకోలేదు, నాకెంతో బాధగా ఉందండి అందామె. నేను ప్రాబ్లమ్స్లో ఉన్నాను, మనసు బాగోలేదు అన్నాడు జయసింహ. అవునవును, మీరు రాగానే నేను అడిగాను, మీరే సంభాషణ పక్కదారి పట్టించారు. ఏంటి ప్రాబ్లం అంది షీనా. నా లాకర్ నెంబర్ 88. అవును, కీ ఇచ్చారు కదా, చూశాను. ప్రేలుడు ఎలా జరిగిందంటారు అడిగాడు జయసింహ. ప్రాథమిక రిపోర్ట్ల వల్ల ఎక్స్ప్లోజివ్ ప్రయోగించబడిందని తెలుసుకున్నారు. ఇంకా ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. ప్రేలుడు వస్తువు లోపలికి ఎలా వస్తుందంటారు అడిగాడు జయసింహ. మీరే ఆలోచించండి. బ్యాంక్ ఉద్యోగులు అలా చేయడానికి అవకాశం ఉండదు కదా. లాకర్స్ తీసుకున్న వారు ఎవరో వస్తువులు దాచుకునేందుకు వచ్చినప్పుడు పెట్టొచ్చు. తమ ప్రాపర్టీతో పాటుగా బాంబు కూడా పెట్టొచ్చు. అలా జరిగి ఉంటుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అంతకన్నా అద్భుతమైన రహస్యం మరేదైనా ఉందేమో ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది కదా. అవును, మీరు నాకొక రహస్యం చెప్తానన్నారు, గుర్తుందా అడిగాడు జయసింహ. నాకు మతిమరుపు చాలా ఎక్కువ, క్షమించండి అంది షీనా. నేను లాకర్ తీసుకున్న తర్వాత ప్రేలుడు జరిగింది కొద్ది రోజులకే. ఈ మధ్యకాలంలో ఎవరైనా లాకర్ తీసుకున్నారా? అవునండి, అడిగారు కదూ, రిజిస్టర్ చూశాను, అడ్రస్ రాసుకున్నాను. ఇలాంటివి చెప్పకూడదు. ఒక్కోసారి ప్రమాదం జరుగుతుంది, అయినా తెలుసుకుని ఏం చేస్తారు? అందువల్ల మీకు ప్రయోజనం ఏంటి అందామె. పగిలిపోయిన లాకర్స్ ఎప్పుడు ఎవరు తీసుకున్నారో తెలుసుకున్నందువల్ల నాకు కలిగే ప్రయోజనం ఏంటుందండి అన్నాడు జయసింహ. అనుమానించదగిన వారు ఎవరైనా ఉన్నారేమో తెలుసుకుందామని అని చెప్పాడు. అది పోలీసులు చేయవలసిన పని కదా అంది షీనా. మనం చేసే ఇన్వెస్టిగేషన్ వారికి సహాయపడవచ్చు కదా అన్నాడు జయసింహ. అవునవును, అది మీ తప్పు కాదు. ఆమె లేచి వెళ్ళి వాలెట్లో దాచి ఉంచిన ఓ చిన్న స్లిప్ తెచ్చి ఇచ్చింది. దాని మీద లాకర్ తీసుకున్న వ్యక్తి పేరు, లాకర్ నెంబర్, తేదీ, వివరాలన్నీ ఉన్నాయి. అది చదివి నిర్ఘాంత పడిపోయాడు. లాకర్ ప్రియాంక పేరు మీదుగా ఉంది. తాను తీసుకున్న తర్వాత 3వ రోజు లాకర్ బుక్ అయింది. అతని కన్నులు అమితాశ్చర్యంగా విప్పారుకున్నాయి. ఫిమేల్ అనుకుంటాను, బహుశా నగలు దాచుకునేందుకు తీసుకుని ఉండొచ్చు
అంది షీనా. ఈమె మీ బ్యాంకుకి వచ్చిందా? మీరు చూశారా? అడిగాడు జయసింహ. లాకర్ తీసుకునేందుకు బ్యాంకుకు రావాలి, రాకుండా తీసుకునేందుకు కూడా పద్ధతులున్నాయి. ఎలా జరిగిందో నాకు తెలీదు. లాకర్స్ మెయింటైన్ చేసేందుకు వేరే అకౌంటెంట్ ఉన్నారు చెప్పిందామె. ఎవరో పాపం నగలు దాచుకునేందుకు తీసుకుని ఉంటుంది. ఆమెను అనుమానించడం చాలా పొరపాటు. మీరు చేసిన సాయానికి చాలా థ్యాంక్స్ అండి. ఇంకా ఆ టాపిక్ పొడిగించాల్సిన అవసరం లేదన్నట్టుగా చూశాడు జయసింహ. అప్పటికే షీనా అటెండర్ కోసం ఎదురు చూస్తోంది. వచ్చే వేళ అయింది. ఏ క్షణంలో అయినా రావచ్చు. మళ్ళీ ఎప్పుడు కలుస్తారు? అందామె. గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందని అర్థం చేసుకున్నాడు జయసింహ. మీ చెల్లికి మీరే నగలు కొంటూ ఉంటారా? అంది. చీరలు కూడా నేనే తీసుకుంటాను. నా సెలక్షన్ అంటే మా చెల్లికి చాలా ఇష్టం. చిన్నప్పుడు కూడా నేను ఎంపిక చేసిన రంగులే నచ్చుతాయి అనేది నా చెల్లి అంటూ ఈ ప్రపంచంలో ఎక్కడా లేని చెల్లి గురించి మరో అబద్ధం చెప్పాడు జయసింహ. ఆమెను నాకు పరిచయం చెయ్యండి. మేమిద్దరం స్నేహం చేస్తాం. షాపింగ్కి వెళ్ళేటప్పుడు మీరు కూడా రావచ్చులేండి అంది నవ్వుతూ. విత్ ప్లెజర్. దానికి అభ్యంతరం ఏముంది అన్నాడు. మీ బంగ్లా ఎక్కడుంది అడిగిందామె ఆసక్తిగా. ఓ అరక్షణం ఆలోచించాడు జయసింహ. నోబెల్ పార్క్ దగ్గరే మేము ఉంటున్నాం అన్నాడు ధైర్యంగా. చాలా రిచ్ ఏరియాలో ఉంటున్నారు. ఈ మాట ప్రియాంక కూడా అనడం అతనికి జ్ఞాపకం వచ్చింది. నవ్వుకున్నాడు. మీరు కారులో వచ్చారా? తీసుకురాలేదు. ఓ మిత్రునితో కలిసి వచ్చాను. మీరు కలవమని అడ్రస్ ఇచ్చారు కదా, అది జ్ఞాపకం వచ్చింది, వచ్చేశాను అన్నాడు జయసింహ. ఈసారి కారులో వచ్చేటప్పుడు మీ చెల్లిని కూడా తీసుకురండి. ఓ తప్పకుండా. అంతకంటేనా? మరి రేపు సాయంత్రం వస్తారా? వస్తాను, కానీ ఒంటరిగానే. నా సిస్టర్కి ఏవో ప్రోగ్రామ్స్ ఉన్నాయి. అవునా? అలాగే రండి. నా నగలు చీరలు చూపిస్తాను. సహజంగా ఆడవాళ్లతో అనవలసిన మాట అతనితో అనేసింది షీనా. నీకైన వాళ్ళెవరూ లేరు. నీకే సమస్యలున్నాయి. ఒంటరివాడివి. ఏమాత్రం ప్రపంచ జ్ఞానం లేనివాళ్ళు ఈ ప్రపంచంలో చాలా సుఖంగా మనుగడ సాగిస్తున్నారు. నువ్వు అనవసరమైన సమస్యలేవో కావాలని కల్పించుకుంటున్నావని నా అనుమానం. ఇంతకు ఏంటా సమస్యలు అని అడిగిందామె. అవన్నీ మరొకరితో చెప్పుకోగలిగిన విషయాలైతే బహుశా వాటిని త్వరగా పరిష్కరించుకోగలిగేవాడిని అనుకుంటాను అన్నాడతను. సరే చెప్పొద్దులే. ప్రస్తుతం నీకు డబ్బు కావాలి, అంతేనా? అవును, నువ్వు నా గురించి తెలుసుకుంటున్నావు అన్నాడతను. ఎంత కావాలి? 10,000 కావాలి అర్జెంటుగా. ఆ మధ్య 10 లక్షలు కావాలన్నావు. అది కావాలి, ఇది కావాలి. 10,000 కావాలంటే నేను ఇవ్వగలను. మీరు జాలిపడి ఇస్తే నేను ఎలా తీసుకుంటాను? ఆ మొత్తాన్ని తిరిగి మళ్ళీ మీకు ఎలా ఇవ్వగలను? ఎలాగైనా సంపాదించాలి. ఓ అదా సంగతి. అందుకొక మార్గం ఉంది, చెప్పమంటారా? చెప్తే ఆ జన్మాంతం మీకు రుణపడి ఉంటాను. అక్కర్లేదు, రుణ విముక్తి అయ్యే దారి కూడా నేనే చెప్తాను అందామె. మీరిప్పుడు వరాలిచ్చే దేవతలా కనిపిస్తున్నారు. ముఖస్తుతి ఆపేయండి సార్. నేను చెప్పేది వినండి. ఇవాళ టీవీలో వార్త వచ్చింది, విన్నారా? పేపర్ కూడా చదవలేదు అన్నాడతను. ఏ తీరిక దొరకలేదా? తీరిక దొరికింది, కానీ పేపర్ దొరకలేదు. పోవాలనుకున్నప్పుడు చిన్న వస్తువైనా అంది రాకపోవడం ఓ విచిత్రం. ఓ చిన్న పేపర్ చూడాలన్న చిన్న కోరిక తీర్చుకోవడానికి ఎన్నో తంటాలు పడ్డాను. ఆ దృశ్యం నాకింకా జ్ఞాపకం ఉంది చెప్పాడతను. అయితే కొద్ది గంటల్లో ₹1,00,000 సంపాదించే అవకాశం గురించి మీకింకా తెలీదన్నమాట అందామె. ₹1,00,000? కొద్ది గంటల్లోనా? ఎలా? ఎంతో ఆసక్తిగా అడిగాడు జయసింహ. చెప్తాను, కానీ అది చాలా ప్రమాదం. మీరలాంటి సాహసాల్లో తలదూర్చడం నాకు ఇష్టం లేదు అంది ప్రియాంక. కోరికలు అవసరాలు పెద్దవైనప్పుడు ప్రాణాలకు తెగించి సాహసాలు చేయడం తప్పనిసరి అన్నాడతను. నేను సిద్ధంగా ఉన్నాను. మీకెందుకు సందేహం చెప్పండి ప్లీజ్ అడిగాడు. సాయంత్రం 6:30 సవాయి బార్కి రండి, అక్కడ చెప్తాను. అందాక గుడ్ బై అంది ప్రియాంక. థ్యాంక్ యూ. కారు ఆగింది. దిగాడు జయసింహ. మళ్ళీ మీరు ఎన్ని రోజులు అంతర్ధానం అయిపోతారో, మళ్ళీ ఎప్పుడు కనిపిస్తారో అంతా అనుమానమే కదా అందామె. కాదు, తప్పకుండా వస్తాను. అది ఎంత సాహసమైనా ఆ కార్యక్రమంలో పాల్గొంటాను. ₹1,00,000 సంపాదిస్తాను. ప్రాణాలకు తెగించి పోటీలో నిలుస్తారా? నిరభ్యంతరంగా నిలుస్తాను. అది నా అవసరం. మీరు లైఫ్ ఇన్సూరెన్స్ చేశారా? ఎందుకని? మీరు ఏజెన్సీ తీసుకున్నారా? సారీ, చెయ్యలేదు. బహుశా ఎన్నటికీ చెయ్యను కూడా.
అన్నాడతను. ఇప్పుడు మీరేంటో నాకు అర్థమైంది, వెళ్ళిరండి అందామె. సాయంత్రం 6:30కి మీకోసం సవాయి బార్ దగ్గర ఎదురు చూస్తూ ఉంటాను. బహుశా మీకన్నా ముందే నేను అక్కడుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రియాంక యాక్సిలేటర్ బలంగా తొక్కింది. కనుమరుగై వెళ్ళిపోతున్న కారు వంక చూస్తూ నిలిచిపోయాడు జయసింహ. అతని మనసులో ఆలోచనలు సుడులు తిరుగుతున్నాయి. వెనక నుంచి భుజం మీద చెయ్యి పడడంతో ఉలిక్కి పడి చూశాడు. అతని ముఖం ఆనందంతో విప్పారింది. కళ్ళు మెరిశాయి. మీరు ఇక్కడ ఇలా వండర్, బట్ హౌ అన్నాడు జయసింహ. అమితాశ్చర్యంతో కన్నులు పెద్దవవుతున్నాయి. ఎస్, నేనే గవర్నమెంట్ హాస్పిటల్లో ఓ కేసు అటెండ్ అయ్యేందుకు వచ్చాను. అలాంటిదే కేసు. డబ్బు చాలా త్వరగా ఇవ్వగలిగారు. ఆపరేషన్ చేసి తిరిగి వస్తున్నాను. కేసు సక్సెస్ అయిందా? ఎందుకు కాదు, సక్సెస్ అయింది. టెలిగ్రామ్ ఇచ్చాను, అందలేదా? వచ్చింది. డబ్బు కోసమే తిరుగుతున్నాను. ఆలస్యం చెయ్యకు మరి. వెంటనే ఏర్పాట్లు చేసుకుంటే ప్రమాదం నుంచి బయటపడేందుకు అవకాశం ఉంటుంది. వెంటనే ఎంత కావాలి? 10,000 కావాలి. ఈ అవకాశం కేవలం 3 వారాలు మాత్రమే. ఆ తర్వాతైనా ఆ మొత్తం కావాలి. మీరు ఎక్కడ దిగారు? మా బంధువులింట దిగాను అంటూ అడ్రస్ ఇచ్చాడు. దాన్ని తీసుకుని దిగులుగా చూశాడు జయసింహ. ఎన్ని రోజులుంటారు? రేపు సాయంత్రం 6:10కి ఫ్లైట్. నేను వెళ్ళేసరికి డబ్బు అక్కడ ఉండాలి, లేదా నాతో తీసుకుపోవాలి. తప్పకుండా, మీరు వెళ్ళేలోగా అందిస్తాను. వెరీ గుడ్. నిన్ను చూస్తుంటే నాకెంతో ఆనందంగా ఉంది. నీలాంటి పట్టుదల కలిగిన యువకులు ఏదైనా సాధించగలరు. థ్యాంక్ యూ సార్. డబ్బు ఇవ్వడమే నేను చేయగలిగింది. ఆ తర్వాత చెయ్యవలసిందంతా మీరే కదా అన్నాడు జయసింహ. నీ మీద నాకు ప్రేమ ఉంది, గౌరవం ఉంది. నీ పని నువ్వు చేయగలిగితే నా పని నేను చేస్తాను. ప్రామిస్ అన్నాడతను. యు ఆర్ గ్రేట్ సార్. థ్యాంక్ యూ. వెళ్ళిపోతున్న ఆయన వంక ఆరాధనా భావంతో చూస్తూ నిలిచిపోయాడు. ఆ తర్వాత మనసంతా దిగులు ఆవరించింది. డబ్బు సంపాదించేందుకు మిగిలున్న ఒకే దారి ప్రియాంక పెట్టిన పోటీలో పాల్గొనడమే. దానిలో తాను ఓడిపోతే గాలిలో దీపం పెట్టి ఆడుతున్న జూదం ఏమవుతుందో చూడాలి. మనసును తొలిచేస్తున్న ఈ ఆలోచనలతో 6:30 గంటల వరకు గడపడం అంటే మాటలా? ఆంజనేయస్వామి గుడివైపు నడిచాడు. కళ్యాణ మండపం నీడలో కూర్చుని గంజాయి అమ్ముతున్నాడు బైరాగి. ఖరీదైన కాషాయ రంగు లాల్చి వేసుకున్నాడు. జోలె కూడా కాటన్ క్లాత్తో కుట్టించుకున్నాడు. నాతో వ్యాపారం అంత కాస్ట్లీ మాటలు కాదు నాయనా, కావాలనుకుంటేనే తీసుకుపో అంటున్నాడు ఈసడింపుగా. అవతలి వ్యక్తి కంగు తినిపోయాడు. అడిగిన డబ్బిచ్చి పాలిథిన్ ప్యాకెట్ తీసుకున్నాడు. దానిలో నుంచి బయటకు కనిపిస్తోంది. దాన్ని భద్రంగా దాచుకుని వెళ్ళిపోయాడు. అంత దూరంలో ఉన్నాడు జయసింహ. వ్యాపారం తాలూకా తొందరైపోయింది. అడిగిన డబ్బు జేబులోకొచ్చి పడింది. తృప్తిగా తల పైకెత్తాడు బైరాగి. ఓ, నువ్వా? రారా, రావయ్యా. నా మీద గూఢచారి పనిచేస్తున్న వాడిలాగా ఏంటా చూపు, దగ్గరకురా అంటూ ఆహ్వానించాడు. బవిరిగడ్డం దువ్వుకున్నాడు. జయసింహ వెళ్ళి పక్కనే కూర్చున్నాడు. ఈ జనానికి మళ్ళీ ఏదో గాలి తగిలిందయ్యా. 2 రోజుల నుంచి మళ్ళీ చీమల దండుగా బయలుదేరారు. సంపాదన బాగుందిలే. భోజనం చేశావా అన్నాడు. అవును, పూర్తయింది. అబద్ధాలెందుకు చెప్తావయ్యా? ముఖం చూస్తేనే తెలుస్తుంది. రా, హోటల్కి పోదాం. అతని ఆస్తి అయిన కాటన్ గుడ్డతో కుట్టిన జోలే ఒక చోట మూట కట్టి పెట్టాడు. 2 కాళ్ళు లేని ఓ కుంటివాణ్ణి పిలిచి దానికి కాపుంచాడు. ఇక పోదాం పద అన్నాడు. దానిలో చాలా మాలుందనుకుంటాను అన్నాడు జయసింహ. ఉన్నా భయపడాల్సిన అవసరం లేదులే. కుంటి వెధవ పారిపోలేడుగా. దానిలో నుంచి ఏవైనా వస్తువులు కదిలిస్తే తంతానని భయం. అయినా వాడు నాకు సాయంగా పనిచేస్తాడు. రోజుకు 5 రూపాయలు ఇస్తాను. ఇంకేం చేసి సంపాదిస్తాడు వెధవ? నమ్మకంగా పడి ఉంటాడు అన్నాడు బైరాగి. ఏసీ హోటల్ వైపుగా దారి తీశారు. అతనితో పాటుగా కలిసి భోజనం చేయడం జయసింహకి ఇష్టం లేదు. వద్దంటున్నా మీల్స్ 2 అంటూ హుందాగా ఆర్డర్ ఇచ్చేశాడు బైరాగి. అతనిది చాలా నిర్లక్ష్య వైఖరి. సంపాదించేది ఎందుకు? నాలాంటి బైరాగులకి నా అనేవాళ్ళు ఎవరూ ఉండరు. ఏ పూట ఎవరు దగ్గరవుతారో వాళ్లే మిత్రులు, వాళ్లే బంధువులు. చాలా తేలిగ్గా సంపాదించడం, అంతకన్నా తేలిగ్గా ఖర్చు చేయడం నాకు సరదా అన్నాడతను. సంసార జీవితంలో నుంచి దారి తప్పి బైరాగివయ్యావు. ఈ దారి నుంచి కూడా తప్పితే నువ్వేమవుతావు అడిగాడు జయసింహ. ఈ ప్రశ్న విని బైరాగి పక్కపక్క నవ్వాడు వికృతంగా. మోసగాడినవుతాను, వంచకున్నవుతాను. సమాజాన్ని మోసగించాను.
నన్ను నేను మోసగించుకుంటున్నాను. ఇదంతా నా ఆనందం కోసం, నాకు కావాలనుకుంటున్న విలాస జీవితం కోసమే. ఏ అలా చేయడం తప్పంటావా? సమాజ శ్రేయస్సు గురించి ఆలోచిస్తున్నామనుకుంటున్న నీతి కోవిదుల్ని నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను. కోట్లకు కోట్లు సంపాదించి అతి నయవంచనతో మోసంతో అమాయక ప్రజల బలహీనతలు ఆధారంగా కోటీశ్వరునైన వాళ్ళు ఉన్నారు. మంచిగా సంపాదించిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు పదవుల కోసం పోట్లాడుకుంటూ నువ్వు లక్షలు సంపాదించావంటే నువ్వు కోట్లు సంపాదించావని దూసిపోసుకుంటున్నారు. ప్రజల ఎదుటే సాక్ష్యాలు చూపుకుంటున్నారు. అందులో ఒకరు మంచివారని ఒకరు తప్పు చేశారని తీర్పు చెప్తారు జనం. మరికొద్ది సంవత్సరాలకి ఆ తప్పు చేసిన వాళ్ళనే మళ్ళీ ప్రజాబంధువు అంటారు. ఈ గజిబిజి గందరగోళం అంతా ఏంటి? మీరిద్దరూ ఒకరికి కిరీటం పెట్టాలి కాబట్టి పెట్టేస్తారు. వాళ్ళు మళ్ళీ జనం మీద పడి దోచుకున్నా సరే, లంచాలు తినే ఉద్యోగులు పట్టుబడి లంచాలు కట్టి మళ్ళీ ఉద్యోగం నిలుపుకుంటున్నారు. నిన్న తప్పు నిరూపించబడిన అధికారిని మళ్ళీ మా మీద ఎందుకు రుద్దారు అని ఎవ్వరూ అడగరే. ప్రాణాలు కాపాడే హాస్పిటల్లో ఏం జరుగుతోంది? చట్టాల్ని కాపాడే పోలీస్ స్టేషన్లో ఏం జరుగుతోంది? న్యాయాన్ని కాపాడే కోర్టుల్లో ఏం జరుగుతోంది? మున్సిపాలిటీల్లో అవినీతి, కార్పొరేషన్లలో పక్షపాతం, దేవాలయాల్లో అక్రమాలు, సెక్రటేరియట్లో ఐఏఎస్ ఫ్యామిలీల రాజకీయాలు, పీఠాధిపతుల ఆశ్రమాల్లో ప్రబలిపోతున్న అవిశ్వాసాలు. దేన్ని ఎవరూ నిలుపు చేయలేదు. ఫలితం ఖచ్చితంగా ఎదిరించి ప్రశ్నించలేరు. ఎందుకొచ్చిన కంఠశోష బాబు? దమ్ముంటే ఎదిరించాలి, లేకపోతే ఆ దారినే మన శక్తి మేరకు అనుసరించాలి. కొండల మీద కొండల్లా ఎత్తుగా సముద్రాల కన్నా విశాలంగా పేరుకుపోయి పరుచుకుపోయిన చెత్త అవినీతిని ఏ మంత్రాలతో మాయం చేయగలరు? జనబలం ధనబలం కలిగిన మహానుభావుల్ని ఎవ్వరూ అడగలేరు. పైగా ఆశ్రయిస్తారు, సమర్థిస్తారు. నేను గంజాయి అమ్ముకున్నందువల్ల భూకంపాలు రావు, అగ్నిపర్వతాలు పగలవు, కులపర్వతాలు తలకిందులు కావు, ఏమీ ప్రమాదం లేదు. గొంగళిలో ఒకే ఒక్క చిన్న వెంట్రుక మాలాంటి వాళ్ళం. భోజనం వచ్చింది, తినవయ్యా బాబు అన్నాడు బైరాగి. ఎవరికి వాళ్లే ఇలా అనుకుంటూ చేసుకుంటూ పోతే సమాజం ఏమవుతుందా అని ఆలోచిస్తూ కూర్చున్నాడు జయసింహ. భూమి గుండ్రంగా ఉంది, బయలుదేరిన చోటే చేరతాం అని ఆలోచించడం వేస్ట్. గ్రహాలు వలయంగా తిరుగుతున్నాయి. అసలు సృష్టి అంతా దీర్ఘ వృత్తాకారంలో ఉందట. మనిషి ఆలోచనలు మాత్రం ఎందుకు వర్తులం కాకూడదు? భోజనం తర్వాత బైరాగి ఖరీదైన సిగరెట్లు కొన్నాడు. నువ్వు చూడవలసిన ప్రపంచం చాలా ఉంది, నాతో రా అంటూ ఆటో ఎక్కి కూర్చున్నాడు. 5 నిమిషాల ప్రయాణం తర్వాత చాలా విలాసవంతమైన లొకేషన్లో ఓ ఇంటి ముందు దిగారు. నేరుగా లోపలికి నడిచాడు బైరాగి. ఇంటి ముందు భరతనాట్య కళామందిరం అన్న బోర్డుంది. విజిటర్స్ రూములో ఉన్నత స్థాయి కళాకారులతో, అత్యున్నత శ్రేణి అధికారులతో ఫంక్షన్లు జరిగినప్పటి ఫోటోలు వేలాడుతున్నాయి. గొప్ప గొప్ప వారి నుంచి బహుమతులు అందుకుంటూ అన్ని ఫోటోగ్రాఫుల్లోనూ ఒక ఆవిడ కనిపిస్తోంది. భరతనాట్య కళామందిరం డైరెక్టర్ ఆవిడ. డైరెక్టర్ అమ్మగారు చాలా గొప్ప ఆవిడ. కనిపించగానే దండం పెట్టాలి. అసలు పేరు లక్ష్మీ నిరంజనం. భర్త లేడు. మా ప్రపంచంలో అందరూ అమ్మగారిని ఎక్సితారా అని పేరుతో చెప్పుకుంటారు. ప్రాథమిక పరిచయం పూర్తయిన తర్వాత లోపలికి తీసుకుపోయాడు బైరాగి. విజిటర్స్ రూమ్ పక్కన ఓ చిన్న అద్దాల గది ఉంది. దానిలో నుంచి పాలిథిన్ ప్యాకెట్స్ తీసుకుని ఒకరిద్దరు బయటకు వెళ్ళిపోతున్నారు. నిర్భయంగా లోపలికి వెళ్ళాడు బైరాగి. అమ్మగారిని చూడాలి అన్నాడు నిర్భయంగా. సెక్రటరీ స్థానంలో కూర్చున్నావిడ నిర్లక్ష్యంగా చూసింది. ఏ, నాతో చెప్పకూడదా అని అడిగింది. చెప్పొచ్చు, కానీ అమ్మగారిని చూడాలి అన్నాడు బైరాగి. ఎవరూ లేరు, వెళ్ళు అందావిడ. అద్దాల గదిలో నుంచి అత్యాధునికంగా లావిష్గా ఉన్న మరో గదిలో కాలు పెట్టారు. ఓ ఖరీదైన దంతపు బొమ్మని పరిశీలిస్తున్న లక్ష్మీ నిరంజనం తల ఎత్తి చూసింది. కనుబొమ్మలతో ప్రశ్నించింది. ఈ బాబుగారు ఎంఏ చదువుకున్నారమ్మా. నా అనేవాళ్ళు కూడా లేని ఆవార. అర్జెంటుగా డబ్బు కావాలి. 10,000 అది చాలదు, తర్వాత లక్షలు కావాలి అన్నాడు. నువ్వు స్థిరపడగలిగితే లక్షలు సంపాదించడం గొప్ప కాదు. ధైర్యం కావాలి, చలాకితనం కావాలి, అంతకు మించి విశ్వాసం కావాలి. చదువుకున్నవాడివి, అర్థం చేసుకో. డబ్బు ఎంత కావాలన్నా ఇస్తాను అందామే. ఇలా తీసుకొచ్చి ఇరికించేశాడు బైరాగి. ఆలోచించుకునేందుకు సమయం చాలదు. నాకు డబ్బు కావాలి, అందుకోసం ఏమైనా చేస్తాను అన్నాడు జయసింహ. నేనొక బ్రీఫ్ కేస్ ఇస్తాను, అది సేట్ నట్వర్లాల్కిచ్చి అతడిచ్చే డబ్బు తీసుకురా. చిన్న పనికి ప్రతిఫలం 10,000 అందావిడ. జయసింహ తల ఊగించాడు. ఇంతవరకు లల్లాదేవి గారి బ్లాక్ టైగర్
నవల ఆడియో 6వ భాగం విన్నారు కదా. మిగిలిన కథ తర్వాతి భాగాల్లో వినిపిస్తాను. అంతవరకు సెలవు మరి. నమస్తే.